Hi guys. So welcome to our ఛానల్. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ దీనికంటే ముందు కొన్ని వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేశాను. సో దయచేసి అవి చూసి తర్వాత ఇక్కడికి రండి. అండ్ అవి ఏమీ మ్యాండటరీ కాదు. యూ కెన్ కంటిన్యూ విత్ దట్ అండ్ దిస్ ఈజ్ మ్యాండటరీ ఫర్ డిఎస్సి అన్నమాట. సో టుడే అవర్ టాపిక్ ఈస్ బిగ్ ఓ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్స్ అనమాట డిఎస్ఏలో. సో మన స్టైల్లో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఏముందంటే ఫస్ట్ క్వశ్చన్స్ రివీల్ చేస్తాను చూడండి. సో వాట్ ఈస్ బిగ్ ఓ? బిగ్ ఓ అసలు బిగ్ ఓ అంటే ఏంటి? అది అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆ, ఆ, అది మనకి నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. తర్వాత ఆ, దానివల్ల డ్రాబ్యాక్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం. సో అసలు బిగ్ ఓ అంటే ఏంటి? బిగ్ ఓ అంటే ఇదే కదా, పెద్దగా ఉంది ఓ. సో అసలు ఆ, ఇదంటే ఏంటి? అసలు బిగ్ ఓ అంటే ఏంటంటే ఇందులో మనకి టూ ఉంటాయి అన్నమాట. సో వన్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ, ఇంకొకటి స్పేస్ కాంప్లెక్సిటీ. అసలు ఎందుకు ఏంటి ఈ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, మీరు బ్రూట్ ఫోర్స్ లో రాయొచ్చు, లేకపోతే ఆప్టిమైజ్డ్ వేరేలో రాయొచ్చు, ఆ, మనం కోడ్ ఎలా అన్నా రాయొచ్చు. సో బిగ్ ఓ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ అనేది ఏం చెప్తుందంటే మనం రాసే ప్రోగ్రామ్ అనేది ఎంత టైంలో రన్ అవుతుంది అన్నది చెప్తుంది అనమాట. టైం టేకెన్ టు రన్ ఏ ప్రోగ్రామ్. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి మనకి ఎంత టైం పట్టింది అన్నది టైం కాంప్లెక్సిటీ. ఇంకోటి స్పేస్ కాంప్లెక్సిటీ అంటే స్పేస్ రిక్వైర్డ్. స్పేస్ అంటే ఏంటి? మెమరీ అనుకోండి. అంటే మనం ఏదన్నా మెమరీ యూజ్ చేస్తే టేకెన్ టు రన్ ఏ ప్రోగ్రామ్. ఈ రెండిటిని చెప్పేదే బిగ్ ఓ. ఇది అనమాట బిగ్ ఓ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రన్ అవడానికి ఎంత టైం పట్టింది అండ్ ఆ ప్రోగ్రామ్ రన్ అవడానికి మనం ఎంత మెమరీ తీసుకున్నాం. అంటే హార్డ్ డిస్క్ లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మీరు జాబ్ వచ్చింది అనుకోండి, మీరు కోడ్ ప్రొడక్షన్కి వెళ్ళాక అది కూడా అక్కడ ఆ, కొద్దిగా స్పేస్ తీసుకుంటుంది. ఆ, అది ఎంత తీసుకుంది, ఆ టైం రన్ అవ్వడానికి ఎంత పట్టింది అన్నది బిగ్ ఓ కాంప్లెక్సిటీ. సో ఇది ఎందుకు నేర్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను చూడండి. ఆ, మీకు ఫిబ్నాసి సిరీస్ గుర్తుందని అనుకుంటున్నా. ఫిబ్నాసి సిరీస్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట మనం టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ చెప్పడానికి. సో ఈ ఫంక్షన్ రాసేటప్పుడు మీకు నా ప్రీవియస్ వీడియో తెలిస్తే మీకు నేను ఫంక్షన్ రాశాను అనమాట. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీకు రికర్షన్ తెలియాలి, బట్ ఈ రిక్వెస్ట్ అంటే ఏం లేదు, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఆ ఫంక్షన్ దానికి అదే కాల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏదన్నా ఇచ్చారనుకోండి నెంబర్, లైక్ 50 అని ఇచ్చారనుకోండి, ఏముంది, ఆ, దీన్ని ఎన్ అని తీసుకోండి. సో n-1 ప్లస్ ఫిబొనాచి సిరీస్ n-2 అంటే ఈ ఫంక్షన్ ఏంటి? 1,1,2,3,5,8 అంటే ఈ ముందు నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది అనమాట. ఇక్కడ 5 ఎలా వచ్చింది? ఈ ముందు నెంబర్స్ 2, 3, 5. ఇక్కడ 8 ఎలా వచ్చింది? 5, 3. సో ఇలా వేసుకుంటూ వెళ్తే నాకు 15th ప్లేస్ లో, అంటే 15th ఇండెక్స్ లో
ఏ నెంబర్ వస్తుందో అది చెప్పడానికి ఈ ఫంక్షన్ అనమాట. సో ఇది మీరు గనక మీరు ల్యాప్టాప్లో ఎక్కడన్నా ట్రై చేశారనుకోండి, ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. టేక్ సమ్ టైమ్ టు ఎగ్జిక్యూట్. ఎందుకు టైం తీసుకుంటుంది? ఇక్కడ ఈ ఫంక్షన్ ఇంకొక 2 ఫంక్షన్స్ కాల్ చేస్తుంది. అర్థమైందా? ఆ, మనం మీరు క్లియర్‌గా చూస్తే ఈ 2 ఫంక్షన్స్ కూడా మళ్ళీ ఇక్కడికే వస్తాయి. సో ఇదేమవుతుందంటే ఇప్పుడు దీని టైం ఎంత అయిందని ఎలా చెప్తామంటే మన బిక్కో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్ని టర్మ్స్. బట్ దీని టైం కాంప్లెక్సిటీ ఎలా చేస్తారంటే 2 పవర్ n. ఇది వెరీ బ్యాడ్ అన్నమాట. ఎందుకు బ్యాడ్? ఎందుకంటే ఇది గనక మీరు రేపొద్దున్న ప్రొడక్షన్‌లో పెట్టారంటే అంటే కోడ్ డిప్లాయ్ చేశాక ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్. అండ్ యూజర్స్ కూడా ఎవరైతే మన యాప్ గాని, వెబ్స్ గాని యూజ్ చేస్తున్నారో యూజర్స్ వాళ్ళు అంతసేపు ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేంత వరకు వెయిట్ చేయరు కదా! మనం ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే ఎలా ఉండాలి? ఫాస్ట్‌గా రన్ అవ్వాలి. అవునా? ఈ 2 పవర్ n అనేది చాలా అంటే చాలా టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పవర్ n అనేది టైం కాంప్లెక్సిటీ అని చెప్పాను. ఈ n అనేది ఏంటి? ఇది. మనం ఎంత ఇచ్చాం? 50 ఇచ్చాం. అంటే 2 పవర్ 50. ఇది చాలా అంటే చాలా పెద్ద నెంబర్. మనం ఈ 2 పవర్ ఉన్నది వెరీ బ్యాడ్ టైం కాంప్లెక్సిటీ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? అది మనం ఫ్యూచర్‌లో చూద్దాం. బట్ సింపుల్ ట్రిక్ ఏంటంటే మెమోరైజేషన్ అనే చిన్న టాపిక్ ఉంటుంది. మెమోరైజేషన్ అంటే ఆల్రెడీ కంప్యూట్ అయిన నెంబర్స్ని మళ్ళీ కంప్యూట్ చేయొద్దు. అంటే మనం ఏం చేయాలి అప్పుడు? ఒక అర్రే కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ కానీ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాం? 50 మైనస్ 1 కదా, 49. ఈ 49 అనేది కంప్యూట్ అయింది. కంప్యూట్ అయినప్పుడు ఏం చేయాలి? ఒక అర్రే తీసుకొని 49th ప్లేస్లో ఆర్ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని 49th ఇది దీని ఆన్సర్ ఎంత వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1290. కరెక్ట్గా తెలియదు, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఆ 1290 అనేది మనం ఆబ్జెక్ట్లో పెట్టుకుంటే కనుక నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మళ్ళీ ఈ రికర్షన్ జరిగినప్పుడు ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్లో చెక్ చేయాలి 49 ఆల్రెడీ కంప్యూట్ అయ్యిందా లేదా అనేది. ఒకవేళ ఆల్రెడీ కంప్యూట్ అయింది అనుకోండి, సో ఈ వాల్యూ తీసుకుంటుంది. ఒకవేళ కంప్యూట్ కాలేదనుకోండి, కంప్యూట్ చేసి ఈ ఆబ్జెక్ట్లో నేను స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గింది కాబట్టి సో అప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? మనం ఆప్టిమైజేషన్ యూస్ చేసాం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ ఎన్ టైం అవుతుంది అనమాట. అంటే 2 పవర్ n కాడి నుంచి మనం n తీసుకొచ్చాం. సో ఇదే వెరీ గుడ్ అనమాట. సో టైం కాంప్లెక్సిటీ అంటే అదే అండి. అది మనం ఎంత ఫాస్ట్‌గా అనేది ప్రోగ్రామ్ రాస్తామో దాన్ని చెప్పేదే టైం కాంప్లెక్సిటీ. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ మనం ప్రొడక్షన్ పెట్టామనుకున్నంటే ఈ ప్రోగ్రామ్ అనే కాదు, ఎక్కువ టైం తీసుకునే ప్రోగ్రామ్స్ కనుక మనం ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. అవునా కదా? టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. ఎందుకు టైం అంత ఎక్కువ తీసుకుంటుందంటే మేబీ ప్రాసెసర్స్, మీరు కంప్యూటర్స్లో ప్రాసెసర్ వాడతారు కదా 1 GHz, ఇవనేవి టైం అనేది ఎక్కువ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? మీరు ఇది ప్రొడక్షన్లో పెడితే కనుక అప్పుడు మీరు ఏం చేయాలి? అవి ప్రాసెసర్స్ కొద్దిగా ఎక్కువ స్పీడ్ ఉన్నాయి అంటే 2 GHz 4 GHz ఉన్నవి కొనుక్కొని మీ సిస్టంలో పెట్టాలన్నమాట. సో అప్పుడు అనేది కాస్ట్ అనేది పెరుగుతుంది కదా, కాస్ట్ అనేది పెరుగుతుంది. దానికంటే మనం బిక్కో కాంప్లెక్సిటీ నేర్చుకుంటే కనుక సో మనం టైం అండ్ స్పేస్ ఎంత అవుతుంది? 2 పవర్ n అవుతుంది. అంటే విచ్ ఇస్ బ్యాడ్. సో దీన్ని ఏమైనా ఆప్టిమైజ్ చేయొచ్చా? సో ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ మనం డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ నేర్చుకుని దీన్ని ఎలా టైం తగ్గించాలి, ఎలా స్పేస్ తగ్గించాలని నేర్చుకుంటే సో ఎన్కి వస్తుంది. ఇప్పుడు కనుక మీరు ఇది ప్రోగ్రామ్ ప్రొడక్షన్లో పెట్టారనుకోండి, స్మూత్గా రన్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ బిగ్గో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇందులో మనకి ఎన్ని ఎన్ని ఉంటాయో చెప్తాను ఇప్పుడు. ఎన్ని ఉంటాయో చెప్తాను. ఫస్ట్ వెరీ బేసిక్ కాన్స్టెంట్ అనమాట.
మ్మ్. మీకు టైమ్ అండ్ స్పేస్ రెండు ఇవే ఉంటాయి. సో ఓ ఆఫ్ వన్ వాట్ ఈస్ ఇట్? ఓ ఆఫ్ వన్ అంటే ఏంటంటే ఏమీ లేదు. మీరు కాన్స్టెంట్ అనమాట. అంటే కాన్స్టెంట్ టైంలో నాకు డేటా వచ్చింది. కాన్స్టెంట్ టైంలో నేను డేటా అప్డేట్ చేశాను. సో కాన్స్టెంట్ టైంలో మనకి డేటా ఇచ్చేది ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు మీరు అర్రే తీసుకోండి. ఏదన్నా ఒక అర్రే. సో 1, 50, 100, 550. సో ఇప్పుడు నాకు సెకండ్ ఇండెక్స్ లో ఉన్న నెంబర్ కావాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే ప్రోగ్రామ్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే నేను సెకండ్ ఇండెక్స్ ఇచ్చాను కాబట్టి లూప్ తిప్పి 0, 1, 2 లూప్ తిప్పి దీన్ని ప్రింట్ చేస్తారు. ఒకవేళ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఐటమ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను 999 ఇండెక్స్ లో ఉన్నది కావాలన్నాను అనుకోండి. మీరు లూప్ తిప్పి ఇచ్చారంటే అది చాలా టైం పడుతుంది కదా. సో దానికి ఏంటి, మీరు అర్రేలో ఇండెక్స్ బట్టి మీరు ఐటమ్ తెచ్చుకోవచ్చు. సో అర్రే ఆఫ్ 999 ఇస్తే ఆ 999 దగ్గర ఏముందో అది డైరెక్ట్ ఇస్తుంది అనమాట. సో ఇది కాన్స్టెంట్ టైం. ఎందుకు మనం ఎటువంటి లూప్స్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ వాల్యూ అనేది మనం తెచ్చుకుంటున్నాం ఎటువంటి టైం యూజ్ చేయకుండా. సో ఎప్పుడన్నా కనుక మనం ఏదన్నా ఒక మెథడ్ యూజ్ చేసి మనకి డైరెక్ట్ గా కనుక వాల్యూ వస్తే అంటే వితౌట్ యూజింగ్ లూప్స్, ఈ లూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ లూప్, వైల్ లూప్, వితౌట్ యూజింగ్ లూప్స్ మనకి కనుక డేటా వస్తున్నట్టయితే దాన్ని కాన్స్టెంట్ టైం. సో కాన్స్టెంట్ టైం ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఓ ఆఫ్ వన్. దీన్ని కొద్దిగా ఇంకా నేను ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఓ ఆఫ్ లాగ్ అండ్ ఓ ఆఫ్ లాగ్ అండ్. సో ఓ ఆఫ్ లాగ్ అండ్ అంటే ఏంటి, మనం ఏదన్నా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైం రన్ అయినప్పుడల్లా ఆ డేటాను కనుక మనం ఆఫ్ చేయగలిగితే దట్ ఈస్ వాట్ ఓ ఆఫ్ లాగ్ ఎన్. సో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా. సో నాకు ఇందులో 3 అనే నంబర్ ఉందా లేదా అనేది చెప్పాలి. సో మనం ఎలా చెప్తాం, నార్మల్ గా ఒక ఫర్ లూప్ తీసుకొని ఈచ్ నెంబర్ ని ఇటరేట్ చేస్తాం అనమాట. సో ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 3. ఎప్పుడైతే 3 దొరికిందో మనం ట్రూ ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇలా సెట్ చేసినప్పుడు ఒకవేళ 8 ఇచ్చారనుకోండి, సో మనం ప్రతిది చెక్ చేసుకుంటే వెళ్ళాలి. సో టైం అనేది ఎంత అవుతుంది ఇక్కడ, ఎన్ అవుతుంది. ఎందుకు ఎన్, సో లెంత్ ఆఫ్ ది అరే ఎన్ కాబట్టి మనం ఈచ్ ఐటమ్ ని, ఈచ్ లో ఎలిమెంట్ ని మనం చెక్ చేసుకుంటాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది ఎన్ అవుతుంది. సో అలా కాకుండా వేరే ఏదైనా పాసిబుల్ వే ఉందా అంటే ఉంది. సో దానికి మనకి సోర్టింగ్ ఆర్డర్ ఉన్న కావాలి. సోర్టింగ్ అంటే ఏం లేదు, ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ వాల్యూస్ ఉండాలి. సో ఇక్కడ మనం తీసుకుంటే అసెండింగ్ నెంబర్స్ ఉన్నాయి. సో 1, 2, 3 అలా 8 వరకు ఉన్నాయి. సో ఏం లేదు, దీన్ని ఎల్ అనుకోండి, దీన్ని ఆర్ అనుకోండి. సో ఎల్ ప్లస్ ఆర్ డివైడెడ్ బై 2 అంటే 9 డివైడెడ్ బై 2 ఎంత, 4. సో ఇప్పుడు 4 దగ్గరకు వచ్చాం కదా, అంటే ఈ నెంబర్ ఫోర్త్ ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇప్పుడు మనం ఎతుకుతున్న నెంబర్ ఏంటి, 3. మనకు వచ్చిన వాల్యూ ఏంటి, 5. సో ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ పెద్దది కాబట్టి ఆబ్వియస్లీ మనం ఎతుకుతున్న నెంబర్ ఇక్కడే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎదుగుతున్న నెంబర్ 3, మనకు వచ్చిన నెంబర్ ఎంత, 5. దీనికంటే ఇది చిన్నదే కదా. సో అప్పుడు డెఫినెట్ గా మన వాల్యూ అనేది ఇటు సైడే ఉంటుంది కదా. దీన్ని మనం ఇంకా సెర్చ్ అవసరం లేదు, ఎందుకంటే డేటా అనేది సోర్ట్ అసెండింగ్ ఆర్డర్. సో ఇది పెద్దదన్నప్పుడు ఇది చిన్నది. సో ఖచ్చితంగా మన 3 వాల్యూ అనేది ఇటు సైడే ఉంటుంది. సో అందుకప్పుడు ఏం చేయాలి, మనం ఓన్లీ
ఇదే మన సెట్ స్పేస్. సో ఈ మొత్తాన్ని మనం వెతకవసరం లేదు. సో మళ్ళీ ఇక్కడ ఉన్నాం కదా, 1 2 3 4 5. సో L1 ప్లస్ 5 ప్లస్ 2 ఎంత, 3. 3 అంటే 0 1 2 3. ఇక్కడ మళ్ళీ ఈ ఫోర్ మనం సెట్ చేస్తున్న వాల్యూ అంతా 3. 4 కంటే 3 చిన్నదే కదా, సో ఖచ్చితంగా వాల్యూ అనేది ఇటేపు ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బేస్డ్ ఆన్ సమ్ కండిషన్, అంటే L ప్లస్ ఆర్ డివైడెడ్ బై 2. ఇది మన కండిషన్. ఒక కండిషన్ బేస్ చేసుకుని మనం మన సెర్చ్ స్పేస్ ని ఆఫ్ చేసేస్తున్నాం. సో అలాంటప్పుడు ఈ లాగెన్ అంటే మనం ఎప్పుడైతే మన సెర్చ్ ని ఆఫ్ ఆర్ లూప్స్ ని ఆఫ్ చేసుకుంటూ వెళ్తున్నామో అలాంటి ఎగ్జాంపుల్స్ లో లాగెన్ అన్నది వస్తుంది అనమాట. ఈ లాగెన్ అనేది వెరీ ఇంపార్టెంట్. టైం ఉన్నప్పుడు కనుక ఒకసారి చూస్తే ఆన్లైన్ ఒకసారి సెర్చ్ చేయండి. లాగెన్ అయ్యింది కదా. ఇప్పుడు ఎన్ అనమాట. ఎన్ అంటే మీకు అందరికీ తెలిసిందే. అరే ఇచ్చిన ఇన్పుట్ బట్టి ఎంతైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ కనుక టైం కాంప్లెక్సిటీ అయ్యిందైతే కనుక ఓ ఆఫ్ ఎన్ అనమాట. వెరీ సింపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 100 సైజ్ ఉన్న అరే ఇచ్చా, అందులో 100 ఉందో లేదని చెక్ చేయాలి. సో మనం ఈచ్ ఎలిమెంట్ ని చెక్ చేస్తాం కదా, ఆ వేలో వెళ్తే కనుక ఓ ఆఫ్ ఎన్ అనమాట. అంటే మన సైజు అరే ఆఫ్ సైజ్ 100 కాబట్టి మనం లూప్ అనేది 100 టైమ్స్ తిరుగుతుంది కాబట్టి సో ఓ ఆఫ్ ఎన్ అనమాట. సో దీని తర్వాత ఇంకా ఉన్నాయి, అవి ఫ్యూచర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇప్పుడు నోట్ చేసుకోండి ఇవి. ఒకటి వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ రూట్ ఎన్, సారీ రూట్ ఎన్. ఓ ఆఫ్ రూట్ ఎన్ యాక్చువల్లీ ఇది ముందు వస్తుంది. సో రూట్ ఎన్ అండ్ దీని తర్వాత ఓ ఆఫ్ ఎన్, తర్వాత ఎన్ స్క్వేర్, తర్వాత 2 పవర్ ఎన్, తర్వాత ఎన్ ఫ్యాక్టోరియల్. సో ఇదనమాట. సో ప్లీజ్ దయచేసి ఇవి ఎక్కడైనా నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోకపోయినా పర్లేదు, మనం ప్రోగ్రామ్ బట్టి మనం ఇందులో టైం కాంప్లెక్సిటీ అనేది చెప్తాము. మీరు కనుక మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి లీడ్ కోడ్ ఏవైనా సరే, నాట్ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, ఇవన్నీ ఇవి ఎందుకు యూజ్, ఐ మీన్ ఇవి వెబ్సైట్స్ అనమాట, మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ని పెంచడానికి యూజ్ అవుతాయి. మీరు టైం ఉన్నప్పుడు ఇందులో కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీకు ఒక హెల్ప్ఫుల్ ఫీచర్ ఉంటుంది అనమాట. దీనికే కాదు, అసలు ప్రోగ్రామింగ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దెర్ ఇస్ ఎ టాపిక్ కాల్డ్ కన్స్ట్రెంట్స్ అని ఉంటుంది. ఎప్పుడన్నా సరే మీరు చూడండి, కన్స్ట్రెంట్స్ అని ప్రతి ప్రోగ్రామ్ కింద వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారనమాట. అంటే ఏంటి కన్స్ట్రెంట్స్ అంటే, మీ ప్రోగ్రామ్ అనేది రిక్వైర్మెంట్స్ అనమాట. మీ ప్రోగ్రామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోగ్రామ్ ఇచ్చాను, ఆ ప్రోగ్రామ్ నాకు ఓన్లీ ఓ ఆఫ్ లాగిన్ ఉంది కదా, మీరు రాసే ప్రోగ్రామ్ నాకు ఓ ఆఫ్ లాగిన్ టైం కాంప్లెక్సిటీలో మాత్రమే రన్ అవ్వాలి. స్పేస్ కాంప్లెక్సిటీ కూడా అలాగే ఉండాలి. సో నేను ఎన్ వాల్యూ అనేది ఒక 10 పవర్ 8 ఇస్తా, లేకపోతే 10 పవర్ 17 ఇస్తా అంటారు. సో మీకు ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చెప్పినట్టున్నా, 1 సెకండ్కి ఓన్లీ 10 పవర్ 6 కానీ 10 పవర్ 7 కానీ ఇన్స్ట్రక్షన్ మాత్రమే రన్ అవుతాయి ఏదన్నా ప్రాసెసర్స్ అని. సో 10 పవర్ 6 ఆర్ 10 పవర్ 7 అని చెప్పినప్పుడు మీకు కనుక కన్స్టెంట్స్ లో ఎన్ వాల్యూ అనేది 10 పవర్ 17 ఉందనుకోండి, సో ఎన్ అనేది అవుతుందా, ఎన్ వాల్యూ అంత 10 పవర్ 17 కదా, ఇన్పుట్ 10 పవర్ 17 అంటే మనకి ఎన్ వాల్యూ అదే తీసుకోవాలి. సో ఇది ఫెయిల్, ఇది రన్ కాదు. ఇదే రన్ కాలేదంటే దీన్ని హయ్యర్ వాల్యూస్ ఇవి ఎన్ స్క్వేర్ 2 పవర్ ఎన్, ఇవి రన్ అవుతాయా, ఇవి కూడా రన్ కావు. సో అప్పుడు ఏం చేయాలి, మనం దీని బిఫోర్ ఏమున్నాయో వీటిని ఈ టైం కాంప్లెక్స్ లో రన్ అయ్యే ప్రోగ్రామ్స్ మాత్రమే మనం చూస్ చేసుకుని
ఏమన్నా ఆల్గరిథమ్స్ ఉన్నాయా, ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా చూసుకొని అప్పుడు చేయాలి. సో వన్ ఆఫ్ దట్ థింగ్ ఈస్ ఓ ఆఫ్ లాగ్ ఎన్. సో ఎప్పుడైనా మనకి డేటా కనుక 10^17 ఇచ్చిందంటే కనుక ట్రై టు అప్లై బైనరీ సెర్చ్. లాగ్ లాగ్ ఎన్ అంటే 10^7. సో ఇది ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు 10^17 10^6 తక్కువలోనే వస్తుంది. సో ఈ కన్స్ట్రెంట్స్ బట్టి మనం ఎటువంటి ప్రోగ్రామ్ రాయాలనేది కూడా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆల్వేస్ లుక్ ఎట్ ది కన్స్ట్రెంట్స్. సో ఇప్పుడు మనం వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఫస్ట్ డ్రాబ్యాక్స్ చెప్పే ముందు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే యాక్చువల్లీ ఎప్పుడన్నా సరే లెట్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఫర్ లూప్ ఉంది, i ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ దెన్ 10 అనుకుందాం. అంటే ఈ లూప్ నాకు 10 టైమ్స్ తిరుగుతుంది. ప్రింట్ చేస్తాను, ప్రింట్ i. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, ఈ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది, 10 టైమ్స్ తిరుగుతుంది. ఎందుకు 10 టైమ్స్ తిరుగుతుంది, నేను ఇక్కడ 10 టైమ్స్ ఇచ్చాను కాబట్టి 10 టైమ్స్ తిరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డాక్యుమెంట్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఎవరికన్నా చెప్పాలి అనుకుంటే మీరు ఎలా చెప్తారు, ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు తిరుగుతుందంటే 10 టైమ్స్ లూప్ అని చెప్తారా, ఐ మీన్ 10 టైమ్స్ అని నార్మల్గా చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున్న వేరే మీరు కంపెనీ రిజైన్ చేశారు, రేపొద్దున కొత్త ప్రోగ్రామ్ వచ్చి దీన్ని 10 బదులు 100 చేశారు. సో వాళ్ళు ఎలా చెప్తారు అంటే ఈ లూప్ 100 టైమ్స్ తిరుగుతుందని చెప్తారు. లైక్ ఒక బేసిక్ టర్మ్ కావాలి కదా. సో అందుకనే మనం ఎన్ అంటే ఏంటి, గివెన్ ఇన్పుట్ అనమాట. ఓకే, అంటే సమ్ ప్రాక్టికల్ సమ్ డినోట్ చేయడానికి అంతే. ఎన్ ఈక్వల్ టు ఇన్పుట్ అనుకోండి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే లూప్, సేమ్ ప్రోగ్రాము, ఇప్పుడు ఇది 100 ఉందన్నమాట. ఓకే, అంటే ఇదేం జరుగుతుంది, ఇదేమో 10 టైమ్స్ లూప్ తిరుగుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేమో 100 టైమ్స్ తిరుగుతుంది. ఇవంతా ఒక సేమ్ ఫంక్షన్లోనే రన్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఫస్ట్ ఈ లూప్ తిరిగాక వాటి నెంబర్స్తో ఫస్ట్ ఈ లూప్ తిరుగుతుంది, తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇది 100 టైమ్స్ తిరుగుతుంది. ఇప్పుడు ఈ హోల్ ఫంక్షన్ ఎన్నిసార్లు తిరుగుతుంది, ఐ మీన్ టైం ఎంత రన్ అవుతుందంటే ఏం చెప్తారు మీరు? సో 100, ఇది 10, సో మొత్తం 110 టైమ్స్ అని చెప్తారా? అంటే ఇలా నెంబర్స్ బేస్ చేసుకుని చెప్పలేం కదా. సో అందుకనే మనం ఇలాంటి కామన్ టర్మ్స్ వాడతాం అనమాట. సో వీ డోంట్ కేర్ హౌ మెనీ నెంబర్ హియర్, హౌ మెనీ టైమ్స్ ఇది తిరుగుతుందని మనం పట్టించుకోం. మనం ఓన్లీ ఏం పట్టించుకుంటాం, ఇన్పుట్ వాల్యూ మాత్రమే పట్టించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్పుట్ ఎన్ ఇచ్చాను అనుకోండి, ఏదైనా ఒక ఫంక్షన్ రన్ అవుతుంది అనుకుందాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఎన్ నేను 100 ఇచ్చాను, సో అదే కదా ఇక్కడ అవుతుంది. అందుకనే ఎన్ అని రిప్రజెంట్ చేస్తాం అనమాట. మ్యాక్సిమం మనం ఎన్ అనే రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్, ఈ 100ని ఇది ఎం అనుకుందాం, ఎం. సో ఎం, సో ఇప్పుడు ఏమవుతుంది, సో 110 టైమ్స్ లూప్ తిరుగుతుంది కదా, అంటే ఎన్ ప్లస్ ఎం. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా నెంబర్స్ అని వాడకూడదు, ఓన్లీ లెటర్స్ అనమాట, హయ్యర్ టర్మ్ లెటర్స్, ఎన్ ప్లస్ ఎం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి తీసుకోండి, i ఈక్వల్ టు 0 ఒక 2 టైమ్స్ తిరుగుతుంది అనుకుందాం, ఓన్లీ 2 టైమ్స్. సో +2 అని వేయలేం కదా, +2 అని ఎలా వేస్తాం చెప్పండి, ఇది ఆల్ఫాబెట్ కాదు. సో మనం +2 వేయం, ఓన్లీ n ప్లస్ ఎం. ఒకవేళ
ఈ 2 అనేది మీరు డిఫైన్ చేసింది కాకుండా అవుట్ సైడ్ నుంచి వస్తే అంటే మీరు ఏదో ఫంక్షన్ రాశారు. లెట్ సపోజ్ ఇక్కడే తీసుకుందాం జెడ్ అని. మీరు గనక అవుట్ సైడ్ వచ్చిన ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి గనక అప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. ఓకే. అవుట్ సైడ్ నుంచి లేదు నేనే పర్సనల్గా తీసుకున్నా అంటే మీరేమి యూ డోంట్ నీడ్ టు ఇంక్లూడ్. సో ఆల్వేస్ రిమెంబర్ చేసుకోండి, అవుట్ సైడ్ ఇన్పుట్ మీద బేస్ అయితే మాత్రమే మనం టైం కాంప్లెక్సిటీ డిఫైన్ చేస్తాం అనమాట. ఈవెన్ స్పేస్ కూడా అంతే. స్పేస్ అంటే ఏం లేదు, మనం ఏదైనా డేటా స్ట్రక్చర్ వాడితే లైక్ అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానివ్వండి వేరే ఏదన్నా దాన్నే స్పేస్ కాంప్లెక్సిటీతో డిఫైన్ చేస్తాం. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరేస్ అరే అనేది ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి, 100. సో ఇది ఇన్పుట్, ఒక ఫంక్షన్ తీసుకున్నారు, ఆ ఫంక్షన్లోకి పంపుతున్నారు అనమాట అరే. సో మీరు ఇక్కడ వేరే అరే అంటే న్యూ అరేని క్రియేట్ చేశారు. లూప్ తిప్పిన ప్రతిసారి ఇందులోకి పుష్ చేస్తాను అనమాట. ఈ ఓల్డ్ అరే ఏముందో అది మీరు ఏదో ఒక టాస్క్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం i/2, i/2 వచ్చిన దాన్ని ప్రతిని ఆ, ఈ న్యూ అరేలోకి పుష్ చేస్తున్నారు. అప్పుడు దీని సైజ్ ఎంత అవుతుంది? సో దీని సైజ్ ఎంతో దీని సైజ్ అంతే కదా. సో అప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? ఆఫ్ n. ఓకే, అర్థమైందా? బయట అవుట్ సైడ్ నుంచి ఇది వస్తుంది మనకి ఇన్పుట్. మీరు ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసి i/2ని పెట్టారు అంటే ప్రతి ఐకి మీరు ఇక్కడ ఇందులోకి పుష్ చేస్తున్నారు. అప్పుడు దీని సైజ్ అనేది పెరుగుతుంది కదా. ఎంతలా పెరుగుతుంది? దీని సైజ్ ఎంత ఉంటే దీని సైజ్ అంత ఉంటుంది. సో ఓ ఆఫ్ n. ఒకవేళ మీరు కొత్త అరే తీసుకోలేదు, డైరెక్ట్ ఈ అరేనే మాడిఫై చేశారు. అంటే ఏమైతే ఐ ఉందో సో అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు i/2 అని చేశారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ కాన్స్టెంట్, ఎందుకంటే మనం ఏమీ ఎక్స్ట్రా స్పేస్ వాడట్లే, ఆల్రెడీ ఇచ్చిన ఇన్పుట్ని మాత్రమే వాడుకుంటున్నాం. అర్థమైందా? బయట నుంచి వాడితే అది మనకి కాన్స్టెంట్ అనమాట. స్పేస్ కాంప్లెక్సిటీలో మనం ఏదన్నా కొత్తగా క్రియేట్ చేస్తే మాత్రమే మనం దానికి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది అపెండ్ చేయాలి. సో ఇదే ఫ్రెండ్స్ స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ అంటే. సో ఇప్పుడు మనం డ్రాబ్యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇందాక ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా, సేమ్ దాంతోనే ఉంటుంది. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక n తీసుకోండి. అంటే మీరు ఒక నెంబర్ ఇచ్చారు ఫంక్షన్లోకి, ఆ నెంబర్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ లూప్ తిప్పుతున్నా. i లెస్ దెన్ n i ప్లస్ ప్లస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ 1000 అనుకోండి. ఓకే, ఇది వేరే ఫంక్షన్ అనమాట. వేరే ఫంక్షన్లో ఇది n ఇస్తాను, ఎందుకంటే డిఫరెంట్ ఫంక్షన్స్ కదా. సో ఇక్కడ కూడా నేను n బేస్ చేసుకొని చెప్తాను. సో దీని n వాల్యూ ఓన్లీ 100 అనమాట. సో ఇప్పుడు బిగ్గో ప్రాబ్లం ఏంటంటే మనం దీన్ని ఎంతోనే రిప్రజెంట్ చేస్తాం, దీన్ని కూడా ఎంతోనే రిప్రజెంట్ చేస్తాం. కానీ ఇది ఇది మీ ఫ్రెండ్ రాసిన ప్రోగ్రాము, ఇది మీరు రాసిన ప్రోగ్రామ్. సో మీ మేనేజర్ కానీ మీ హెడ్ కానివ్వండి మీ ఫ్రెండ్కి సేమ్ ప్రాబ్లం ఇచ్చారు, మీ ఫ్రెండ్కి మీ కొలీగ్కి ప్లస్ మీకు. మీ కొలీగ్ రాసిన ప్రోగ్రామ్ ఏమో 1000 టైమ్స్ లూప్ తిరుగుతుంది సంథింగ్. ఇది కూడా అంతే, మీరు రాసిన ప్రోగ్రామ్ ఏమో దాన్ని ఏమంటారు 100 టైమ్స్ లూప్ తిరుగుతుంది. సో ప్రాక్టికల్గా చెప్పాలంటే 100 టైమ్స్ అనేది చాలా తక్కువ కాబట్టి దీన్నే అప్రూవ్ చేయాలి. సో ఇది 1000 అంటే ఇది ఎక్కువ సార్లు తిరుగుతుంది. కానీ మీరు రిప్రజెంట్ చేసినప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఇది n టైమ్స్ తిరుగుతుందని చెప్తారు, ఇది n టైమ్స్ తిరుగుతుందని చెప్తారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే అప్పుడు మీరు ఎక్స్ప్లిసిట్లీ చెప్పాలన్నమాట.
నా ప్రోగ్రామ్ ఓన్లీ 100 టైమ్స్ లూప్ తిరుగుతుంది. అండ్ తను కూడా చెప్పాడు 1000 టైమ్స్ నాది లూప్ తిరుగుతుందని. సో ఇవే అనమాట డ్రాబ్యాక్స్. డ్రాబ్యాక్స్ అనేవి ఎలా చెప్తామంటే మనం ఈవెన్ దో నెంబర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నా సరే స్టిల్ వి రిప్రజెంట్ విత్ ఎన్ అనమాట. ఇలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా బిగ్ కాంప్లెక్సిటీ అనేది కొద్దిగా డిసడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఇది 1000 టైమ్స్ తిరుగుతుంది, ఇది 100 టైమ్స్ తిరుగుతుంది. కానీ రెండింటిని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం మనం? ఎన్ అనే వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఏం చెప్తాం? ఎన్ అనే చెప్తారు కదా. ఎందుకు? ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్ని బేసే ఈ లూప్ అనేది తిరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏదైతే ఎన్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకునే లూప్ అనేది తిరుగుతుంది. సో ఇద్దరు ఎన్ అనేది చెప్పడం వల్ల ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మాత్రం ఎక్స్ప్లిసిట్లీ మనం చెప్పుకోవాలన్నమాట. ఇది 100 టైమ్స్ తిరుగుతుంది, ఇది 1000 టైమ్స్ తిరుగుతుందని. సో ఇవి కొద్దిగా డిసడ్వాంటేజ్ అనమాట బిగ్ కాంప్లెక్సిటీ. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఇది మొత్తం ఒక టర్మ్స్ లో రిప్రజెంట్ చేస్తారనమాట. బిగ్ కాంప్లెక్స్ అని చెప్పాను కదా. ఓన్లీ ఎన్ కానీ లేకపోతే వేరే వేరియబుల్ తీసుకుంటే ఎమ్ కానీ ఓన్లీ వీటితోనే రిప్రజెంట్ చేస్తాం అనమాట. వీ డోంట్ యూజ్ నెంబర్స్ డైరెక్ట్. ఓకే ఇది 1000 టైమ్స్ లూప్ తిరుగుతుంది కాబట్టి 1000 ఎన్ అని రిప్రజెంట్ చేయం మనం. ఇప్పుడు కూడా హయ్యర్ ఆర్డర్ టర్మ్ ఏంటి? ఎన్ అనేది రిప్రజెంట్ చేస్తాం. 1000 ఇక్కడ 100 ఎన్ ఉంది, 100 టైమ్స్ తిరుగుతుంది కాబట్టి 100 ఎన్ అనకూడదు. 1000 తీసేసి అదే 100 తీసేసి ఎన్ ఎన్ అనేది హయ్యర్ ఆర్డర్ టర్మ్. ఒకవేళ మీ ప్రోగ్రామ్ లో ఇది ఎన్ టైమ్స్ తిరుగుతుంది కదా, ఇక్కడ వేరే లూప్ లో లూప్ రాశారు మీరు, ఇదంతా ఎన్ స్క్వేర్. సో అప్పుడు ఇదేమవుతుంది? 100n ప్లస్ ఎన్ స్క్వేర్ అవుతుంది కదా. సో వీటిలో హయ్యర్ ఆర్డర్ టర్మ్ ఇది ఎన్ స్క్వేర్, ఇది తీసేయాలన్నమాట. ఎన్ స్క్వేర్ అనేది హయ్యర్ ఆర్డర్ టర్మ్ కాబట్టి ఎన్ స్క్వేర్ అనేది టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో గైస్ ఇది అనమాట బిగ్ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ అడిగే టైం ఎంత పడుతుంది, ఆ ప్రోగ్రామ్ మనం ఏమైనా స్పేస్ యూస్ చేస్తున్నామా, దాన్ని బట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం ఈ టర్మ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అంతే, ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మీకు ప్రోగ్రామింగ్ వాటిలో ఈ కన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ఎటువంటి ఆల్గరిథమ్స్ రాయాలి, ఎటువంటి డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేయాలి నాకు అర్థమవుతుంది ప్రోగ్రామింగ్ లో. మీకు అది కూడా నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Hope you guys understood today's class. Bye friends.